గిన్ని రోజులకి అప్డేట్ అయితే మంచిగా ఉండి ఇది ఒక్కటితే ఏమైంది ఫేస్బుక్ వాళ్ళకి అబ్బా నా కన్సిస్టెన్సీ అంతా మిస్ అయిపోతుందిరా, నా అకౌంట్ గ్రో మొత్తం కూడా పడిపోతుందిరా ఫేస్బుక్ కూడా అని ఎంతగానం తిట్టుకోలేదులా. మీరేమో సంగతి నాకైతే తెలియదు కానీ నేనైతే బాధపడ్డ రోజులు, తిట్టిన రోజులు, కుమిలిపోయిన రోజులు అయితే మాత్రం ఉన్నాయిలా. ఎందుకంటే ఇప్పుడు మనం అకౌంట్ని మంచిగా మెయింటైన్ చేయాలనుకోండి, ఏం కావాలి, కన్సిస్టెన్సీ అనేది మనం మిస్ కాకుండా ప్రతి ఒక్క వీడియో అనేది మనం అప్లోడ్ చేసుకుంటూ పోవాలి. కానీ కొన్నిసార్లు టైంకు మనకు యాదికి రాదు, కంటెంట్ ఉండదు, కరెంటు పోతుంది, సిగ్నల్ మంచిగా ఉండదు, లేదంటే ఫోన్ మొత్తం ఛార్జింగ్ అయిపోతుంది, ఇంటర్నెట్ బ్యాలెన్స్ అయిపోతుంది. ఇక ఇట్లాంటి బాధలు నచ్చినప్పుడు మనం టైంకి ఎట్లా పోస్టులు పెడతాము, దీని వల్లనే కదా మనకి కన్సిస్టెన్సీ మిస్ అయిపోతుంది. అది మిస్ అయిపోయిందంటే అకౌంట్ గ్రో మొత్తం కూడా పడిపోతుంది. ఇప్పుడైతే మాత్రం ఈ బాధలు అనేది మనకు లేకుండా రీల్స్ వీడియోస్ తరపు నుంచి మంచి అప్డేట్ అయితే వచ్చిందిలా. ఇక గదాని గురించి కూడా మీకు మంచిగానైతే చెప్తా. జర దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకున్నారు అనుకోండి, ఇలాంటి ముచ్చట్లన్నీ కూడా మీరు వెంటనే తెలుసుకోవచ్చు. మీ అకౌంట్ని అయితే మాత్రం మస్తుగానైతే ఉపయోగించుకోవచ్చు. ఏముందిలా, ఖాళీ ఉన్న టైంలో ఎక్కువ పైసలు సంపాదించడానికే కదా సోషల్ మీడియా ఉన్నది. మరి అందులో వచ్చే బెనిఫిట్స్ మీరు తెలుసుకోకపోతే అకౌంట్ క్రియేట్ చేసి ఎందుకురా, నాకైతే అర్థం కాక అడుగుతా. ఇక ఏమో మీ తర్వాతనైతే మీ ఇష్టంలో, నేనైతే చెప్పాకడికైతే నేను చెప్తున్నా. ఇక పొద్దుగానే నేను కూడా అంతే. మళ్ళీ ఇందులో ఒక మెలికి ఏంటంటే కొన్నిసార్లు ఒక అప్డేట్ పేజీకి వస్తే ప్రొఫైల్కి రాదు, ప్రొఫైల్కి వస్తే పేజీకి రాదు. ఏం రా తల తిక్కలు కూడా అని అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మాత్రము బాగానే యాద పెట్టుకున్నట్టున్నది. పేజీకి ఇచ్చిండు, ప్రొఫైల్కి ఇచ్చిండు. ఇక నా సంబరం చూడాలి. ఇలా పొద్దుగాల ఎప్పటి నుంచో క్రియేట్ చేసి అప్లోడ్ చేయకుండా ఉన్న వీడియోలన్నీ కూడా మొత్తం కూడా ఖాళీ అయిపోయినాయి. గదేనులా ఇక రీల్ వీడియోలు అయితే ఎగ్జాంపుల్గా చూడాలి, ఇటు పేజీ చూడాలి, ఒక దిక్కు ప్రొఫైల్ అయితే చూడాలి. పోయిన రీల్ వీడియోని సెలెక్ట్ చేసుకున్నా, అప్లోడ్ చేద్దామని కింద చూసేసరికి, కింద అంటే నా కాళ్ళ కింద కాదులా, పబ్లిక్ అనే ఆప్షన్ కింద చూసేసరికి షెడ్యూల్ అనే ఆప్షన్ వచ్చేసింది. ఓరే నాయనో, నాకైతే సంబరం చూడాలి ఎంత మంచిగా ఉందనంటే మాత్రము ఎంతైనా కష్టం చేసేటోళ్ళకే మాత్రమే తెలుస్తుంది. ఇలాంటి చిన్న వాటికి కూడా సంబరపడాలా అని ఇందాక చెప్పినా కదా. అటు పోతాం, ఇటు పోతాం, స్విచ్ ఆఫ్ అవుతుంది, ఛార్జింగ్ ఉండదు, పోరగాళ్ళు అందుకుంటారు, బ్యాలెన్స్ అయిపోతుంది, సిగ్నల్ చక్కగా ఉండదు, వీడియో ఉండదు, ప్రిపేర్ అయి ఉండదు. వీటన్నిటి కష్టాలతోని మనం టైంకు వీడియో అప్లోడ్ చేయక ఎంతో కష్టం నుంచో ఎన్నేళ్ళ నుంచో కాపాడుకుంటున్న అకౌంట్ మొత్తం కూడా డల్ అయిపోయేది అంతా కూడా లేకుండా షెడ్యూల్ అనే ఆప్షన్ తీసుకొచ్చిండు మంచిగా ఫేస్బుక్ అయ్యా. గది పేజీలో వచ్చింది, ప్రొఫైల్లో వచ్చింది. బిందాస్గా నెల రోజుల దాకా మనం షెడ్యూల్ పెట్టుకొని ఆరామ్సే కూర్చొని నెక్స్ట్ వీడియోలో ఏంది అనేది మనకు టెన్షన్ లేకుండా ప్రిపేర్ చేసుకుంటూ పోవచ్చు. మనం షెడ్యూల్ ఆప్షన్ పెట్టినాం అనుకోండి, మన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయినా, అది పచ్చలు అయిపోయినా మనం పెట్టిన టైంకి ఆ పోస్ట్ అనేది పబ్లిక్ అయిపోతుంది. మనం ఇంటర్నెట్లో లేకపోయినా పర్లేదు, మన ఫోన్ వర్క్ లేకపోయినా కూడా అక్కర్లేదు, దానికి ఆటోమేటిక్గా అయితే పోస్ట్ అయిపోతుంది. ఇక షెడ్యూల్ ఎట్లా పెట్టుకోవాలంటే మనం డిస్క్రిప్షన్ అవన్నీ హ్యాష్ ట్యాగ్స్ అన్ని రాసుకున్నాక షెడ్యూల్ పోస్ట్ అనాలి. అందులో మళ్ళీ షెడ్యూల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. నెల రోజులు దాకా ఉంటుంది. ఇవాళ 8వ తారీఖు, వచ్చే నెలకు అప్పటిదాకా మళ్ళీ మనం అయితే షెడ్యూల్ వేసుకోవచ్చు. ఆ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి, టైం సెలెక్ట్ చేసుకోవాలి, కదా పొద్దుగాలన్నా సాయంత్రం టైంలో అనే టైం కూడా సెలెక్ట్ చేసుకోవాలి. కదా ఇలా ఏఎం పిఎం అని అడుగుతుంది కదా, గట్లా సెలెక్ట్ చేసుకొని కింద షెడ్యూల్ అని అన్నాం అనుకోండి, గంతే డేట్ కాదు ఫిక్స్ అయిపోతుంది. అప్పుడు ఎన్ని వీడియోలు షెడ్యూల్ చేసినాం అనేది మనకి ఎక్కడ తెలియాలి అని అంటే ప్రొఫెషనల్ డాష్ బోర్డ్లో పోయినాక కొత్తగా మనకి క్యాలెండర్ అనే ఆప్షన్ వచ్చింది కదా, అక్కడ సిఆర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మన ఫోటోలు, వీడియోలు, రీల్స్ ఏమేమి షెడ్యూల్లో ఉన్నాయి, ఏ రోజు తర్వాత ఏమున్నది, ఆ రోజులో ఏమేమి ఎన్ని ఉన్నాయి అనేది మనం సెలెక్ట్ చేసుకున్న టైం టు టైంను బట్టి కూడా మనకు అన్నీ కూడా వివరంగా చూపిస్తుంది. ఒకవేళ మీ ఇక్కడ చూపించలేదు అనుకోండి, అకౌంట్ ప్రొఫైల్ దగ్గర ఉన్నప్పుడు కింద మనకి వాట్స్ ఆన్ యువర్ మైండ్ అని అడుగుతుంది కదా, దాని కింద మనకి మేనేజ్ పోస్ట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుంటే కూడా మన షెడ్యూల్లో పెట్టిన పోస్టులు, వీడియోలు, రీల్స్ టైం టు టైం మనకు చూపిస్తుంది. బిందాస్గా ఉంటుంది. మరి మస్తుగా ఉంది కదా అప్డేట్. వెంటనే వీడియోని లైక్ చేసి మీకు కూడా ఈ అప్డేట్ వచ్చిందా రాలేదో చూసుకోండి. వస్తే మాత్రం టైం వేస్ట్ చేయకుండా మంచిగా వీడియోలు అప్లోడ్ చేసుకొని అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. I ain't missing you, love you, I ain't dissing you. Slide round in that Bendy coupe, I'm okay. Beating all the odds on a rainy day. You can keep the bags, I'm done with the game.